సంపూర్ణ అదనపు విలువ, అబ్సల్యూట్ సర్ప్లస్ వాల్యూ, సాపేక్ష అదనపు విలువ, రిలేటివ్ సర్ప్లస్ వాల్యూ అనేటువంటి ఈ రెండు పద్ధతుల ద్వారా శ్రామికుల యొక్క శ్రమ ఫలితం నుంచి అదనపు విలువని యజమానులు దోపిడీ చేస్తుంటారు. పెట్టుబడి యొక్క ప్రతిరూపమే పెట్టుబడిదారుడు అవుతాడు. ఉత్పత్తి క్రమంలో ఉత్పత్తి అయినటువంటి సరుకుల విలువ నుంచి స్థిర పెట్టుబడి భాగం గన తీసేసినట్టయితే మిగిలినటువంటి విలువ అంతా న్యాయంగా శ్రమకి చెందాలి. అంటే శ్రమ చేసినటువంటి శ్రామికులకి అది చెందాల్సినటువంటి అవసరం ఉంది. అయితే స్థిర పెట్టుబడి అంటే ఆ యొక్క ఉత్పత్తి కోసం వినియోగించేటువంటి ముడి సరుకులు, ఇంధనాలు, సహాయకాలైనటువంటి యంత్రాలు, భవనాలు, వాటి యొక్క దామేషా తరుగుదలకైనటువంటి ఖర్చు విలువ, ఈ విలువ అంతా కలిసి స్థిర పెట్టుబడి అంటారు. ఇది ఉత్పత్తి క్రమంలో కొత్తగా తయారైనటువంటి సరుకులో యథాతథంగా వచ్చి చేరుతుంది. అది పెరగడం కానీ ఆ విలువ తరగడం కానీ ఉండదు. అందుకనే దీన్ని స్థిర పెట్టుబడి అంటారు. స్థిర పెట్టుబడిని యజమానులు సమకూర్చుకున్నప్పటికి కూడా ఉత్పత్తి జరగదు. దానికి మానవ శ్రమ చేరితేనే ఉత్పత్తి జరుగుతుంది. అందుకని పెట్టుబడిదారుడు శ్రమశక్తిని కొని శ్రామికుల్ని పనిలో పెట్టుకుంటాడు. శ్రమశక్తి కొనుగోలు చేసే మొత్తం ఖర్చు అంతా కూడా అస్థిర పెట్టుబడి అవుతుంది. దాన్ని అస్థిర పెట్టుబడి అంటారు. ఈ అస్థిర పెట్టుబడి ఉత్పత్తి క్రమంలో తన మీద వెచ్చించినటువంటి పెట్టుబడికి అంటే కూడా తన మీద వెచ్చించినటువంటి పెట్టుబడి కంటే కూడా అదనపు విలువను సృష్టిస్తుంది, అదనంగా విలువను సృష్టిస్తుంది. ఇది ఆ లక్షణం అది కలిగి ఉంటుంది. అందుకని దీన్ని అస్థిర పెట్టుబడి అంటారు. శ్రమశక్తిని ఉత్పత్తి చేయడం కోసం అయినటువంటి విలువ కంటే శ్రమ అదనంగా విలువను ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా ఉత్పత్తి క్రమంలో శ్రామికులు కొత్త విలువని సృష్టించడంతో పాటు పాత విలువను కూడా ఆ కొత్త సరుకులో భద్రం చేస్తారు, భద్రపరుస్తారు. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. కొత్తగా ఉత్పత్తి అయినటువంటి సరుకు విలువ నుంచి స్థిర పెట్టుబడి భాగం కన్నా తీసేసినట్టయితే మిగిలిన విలువ శ్రమ భాగం. అది శ్రామికులకి చెందాలి. కానీ అలా చెందనివ్వరు. వాళ్ళకి వేతన రూపంలో కొంత ఇచ్చేసి మిగతాదంతా కూడా యజమానులు కొట్టేస్తారు, అంటే దోపిడీ చేసేస్తారు. ఈ ఉత్పత్తి విధానంలో ఈ తరహా వేతన విధానం ఉన్నంత వరకు ఈ దోపిడీ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. శ్రామికుడు సాలెగూడు లాంటి వ్యవస్థలో చిక్కుకొని తప్పనిసరి తన శ్రమశక్తిని పెట్టుబడిదారుడికి అమ్ముకుంటాడు. శ్రమశక్తి కొనుగోలుకై ఖర్చు చేసేటువంటి విలువని వేతనం అంటారు. ఈ తరహా ఉత్పత్తి విధానం రద్దు చేసి నూతన ఉత్పత్తి విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలి. శ్రమ చేసి సంపదలు సృష్టించిన శ్రామికులకే ఆ విలువలు అంతా కూడా చెందేటట్టుగా ఉండేటువంటి ఉత్పత్తి విధానం సమాజంలో అవసరం. ఒక ఫ్యాక్టరీలో దాని యజమాని రోజుకు 5 మంది కార్మికుల్ని పనిలో పెట్టుకున్నాడు. పని దినం 8 గంటలుగా నిర్ణయించబడింది. ఒక్కో పని దినానికి ఒక్కో కార్మికుడికి 10 రూపాయల లెక్కన కూలిచ్చాడు. ఆ విధంగా 5 మంది కార్మికులకి 50 రూపాయలు రోజుకి
ఆయన వేతనం ఇచ్చాడు. 300 రోజులు పని చేయించుకున్నాడు వాళ్ళ చేత. అంటే 1500 పని దినాలు ఆ శ్రామికులు ఆ ఫ్యాక్టరీలో ఉత్పత్తి కోసం పనిచేశారు. అందుకు గాను వాళ్ళకి 15,000 రూపాయలు మొత్తం వేతనం చెల్లించాడు. ఈ 15,000 ఆ ఉత్పత్తిలో అస్థిర పెట్టుబడి అవుతుంది. 10 రూపాయలు కూలైందా, మనం ఏ రోజుల్లో ఉన్నాం, ఏ కాలంలో ఉన్నాం అని అనుకోవద్దు. సూత్రం అర్థం చేసుకోవడం కోసం చిన్నపాటి లెక్కలు చెప్పుకోవాలి. సూత్రం అర్థమైన తర్వాత ఎవరికి వాళ్ళుగా పెద్ద పెద్ద లెక్కలు వేసుకొని ఉత్పత్తి క్రమాన్ని పరిశీలించుకోవచ్చు, అదనపు విలువ లెక్కలు చూసుకోవచ్చు. అంతవరకు ఈ చిన్నపాటి లెక్కలు ఒప్పుకోవాల్సి ఉంటుంది. కార్మికులు ఇచ్చిన మొత్తం వేతనం 15,000. అంటే అది అస్థిర పెట్టుబడి 15,000. స్థిర పెట్టుబడి మీద ఆ యజమాని 35,000 పెట్టుబడి పెట్టాడు. శ్రామికులు పనిచేసి 65,000 రూపాయలు విలువైన సరుకులు ఉత్పత్తి చేశారు. ఈ 65,000 నుంచి స్థిర పెట్టుబడి భాగం 35,000 రూపాయలు కానీ తీసేసినట్టయితే మిగిలిందంతా కూడా అది శ్రమ భాగం అవుతుంది, శ్రామికులకు చెందాల్సి ఉంటుంది. కానీ అటు జరగదు. వేతనంగా 15,000 రూపాయలు ఇచ్చేశారు. ఎంత మిగిలింది? ఇంకా 15,000 మిగిలింది. అది యజమానులు తీసేసుకుంటారు. 8 గంటల పనిదినంలో ఉత్పత్తి అయినటువంటి స్థిర పెట్టుబడి భాగం మిగిలిన 30,000, శ్రామికులకు ఇచ్చినటువంటి 15,000 వేతనం అవుతుంది. ఆ పనిదినంలో 4 గంటల కాలంలో శ్రామికులు 15,000 విలువను ఉత్పత్తి చేసేస్తారు. ఆ 4 గంటల కాలం అవసర కాలం అవుతుంది. ఇకపోతే 4 గంటల కాలం మిగిలి ఉంటుంది కదా, అది అదనపు కాలం. ఈ అదనపు కాలంలో శ్రామికులు ఉచితంగా పనిచేస్తారు. యజమానులు వారికి ఎలాంటి వేతనం ఇవ్వరు. ఈ అదనపు కాలంలో ఉత్పత్తి చేసినటువంటి 15,000 యజమానులు దోపిడీ చేస్తారు. ఇది అదనపు విలువ దోపిడీ. అదనపు విలువకి అస్థిర పెట్టుబడికి ఉండే నిష్పత్తిని అదనపు విలువ రేటు అంటారు. దీన్ని గుర్తించడం వలన శ్రామికులు ఉత్పత్తి క్రమంలో ఉత్పత్తి చేసిన విలువ నుంచి ఎంత భాగం వాళ్ళు పొందారు, ఎంత భాగం పోగొట్టుకున్నారు అంటే ఎంత భాగం యజమానులు దోపిడీ చేశారనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు అదనపు విలువ లెక్క కట్టేది ఏంటంటే, ఒకటి అదనపు శ్రమ బై అవసర శ్రమ ఇంటూ 100 ఈక్వల్ టు అదనపు విలువ రేటు వస్తుంది. లేదా ఇంకో పద్ధతి ఏమిటంటే అదనపు కాలం బై అవసర కాలం ఇంటూ 100. ఇంకో పద్ధతి ఏమిటంటే అదనపు విలువ బై అస్థిర పెట్టుబడి ఇంటూ 100 ఈక్వల్ టు అదనపు విలువ రేటు వస్తుంది. ఆ పద్ధతి ద్వారా లెక్క కట్టచ్చు. ఇందాకటి 8 గంటల పనిదినంలో అదనపు విలువ 15,000 యజమానులు తీసుకున్నారు కదా, అదనపు 15,000 బై అస్థిర పెట్టుబడి కార్మికుల వేతనం 15,000 ఇంటూ 100 ఈక్వల్ టు 100%గా అదనపు విలువ దోపిడీ జరిగింది, అదనపు విలువ రేటు ఉంటుంది. పనిదినంలో అవసర కాలాన్ని స్థిరంగా ఉంచి పనిదినాన్ని పొడిగించడం ద్వారా అదనపు కాలాన్ని పెంచి అదనపు విలువని గుంజేటువంటి పద్ధతిని సంపూర్ణ అదనపు విలువ అంటారు. ఇప్పుడు 8 గంటల పనిదినంలో అవసర కాలం 4 గంటలు ఉంది కదా, ఇప్పుడు పనిదినాన్ని 10 గంటలకు పొడిగించారు అనుకుందాం. అప్పుడు 4 గంటలు అవసర కాలం, 6 గంటలు అదనపు కాలం అయిపోతుంది. అప్పుడు లెక్క 6/4 ఇంటూ 100 ఈక్వల్ టు 150% అదనపు విలువ రేటుగా ఉంటుంది. పనిదినాన్ని 12 గంటలకు పొడిగించారు అనుకోండి, అప్పుడు అదనపు కాలం 8 గంటలు అవుతుంది. అప్పుడు లెక్క 8/4 ఇంటూ 100 ఈక్వల్ టు 200%గా అదనపు విలువ రేటు ఉంటుంది.
పై విధంగా పని దినాన్ని పొడిగించి అదనపు కాలాన్ని పెంచి అదనపు విలువని పెట్టుబడిదారులు దోపిడీ చేస్తుంటారు. ఇది పరిస్థితి. పెట్టుబడిదారీ విధానం ప్రారంభ దినాల్లో యజమానులు పని దినాన్ని పొడిగించడం ద్వారా విపరీతంగా అదనపు విలువని దోపిడీ చేశారు. కార్మికులు చైతన్యవంతమై పని గంటలు తగ్గించాలని ప్రపంచవ్యాప్తంగా పోరాటాలు చేశారు. ఫలితంగా పని గంటలు తగ్గించడం అనేది యజమానులకి తప్పనిసరి అయింది. క్రమంగా పని గంటలు తగ్గిస్తూ ఈనాటి 8 గంటల పని దినాన్ని చట్టబద్ధ చేశారు. అయితే ఆ 8 గంటల పని దినం యొక్క చట్టం ఎంతవరకు అమలు జరుగుతుంది అనేది ఒక ప్రశ్న ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ 8 గంటల పని దినం అనేది ఏర్పడిన తర్వాత పని దినాన్ని పొడిగించడం యజమానులకి కుదరలా, సాధ్యం కాల. ఎందుకంటే కార్మికులు ఒప్పుకోరు. అందుకని పని దినాన్ని స్థిరంగా ఉంచి పని దినంలోని అవసర కాలాన్ని తగ్గించేసి ఆ విధంగా అదనపు కాలం పెంచి అదనపు విలువ గుంజసాగారు. దీనినే సాపేక్ష అదనపు విలువ దోపిడీ విధానం అంటారు. ఇప్పుడు పని దినంలో అవసర కాలం 4 గంటలు, అదనపు కాలం 4 గంటలు ఉంటుంది కదా. అప్పుడు అదనపు విలువ రేటు 100%గా ఉంటుంది అనుకున్నాం. అదే 8 గంటల పని దినంలో అవసర కాలం 3 గంటలకు కానీ తగ్గించినట్టయితే అదనపు కాలం 5 గంటలు అయిపోద్ది. అప్పుడు అదనపు విలువ రేటు ఎట్టుంటుందంటే 5/3 × 100 = 166.6%గా ఉంటుంది. అదే 8 గంటల పని దినాన్ని అందులో ఉండే అవసర కాలాన్ని 2 గంటలకు కానీ తగ్గించినట్టయితే 6 గంటలు అదనపు కాలం అయిపోద్ది. అప్పుడు 6/2 × 100 = 300%గా అదనపు విలువ రేటు ఉంటుంది. అదే 8 గంటల పని దినంలో అవసర కాలాన్ని 1 గంటకు కనుక తగ్గించినట్టయితే మిగతా 7 గంటలు అదనపు కాలంగా ఉంటుంది ఆ పని దినంలో. అప్పుడు ఎట్టుంటుంది అదనపు విలువ రేటు అంటే 7/1 × 100 = 700%గా ఉంటుంది. అంటే 1 గంటలో తయారైనటువంటి విలువ నుంచి కార్మికుడి వేతనం ఇచ్చేసి మిగతా 7 గంటల కాలంలో ఉత్పత్తి అయినటువంటి విలువ అంతా కూడా అదనపు విలువగా పెట్టుబడిదారులు దోపిడీ చేస్తారు. పెట్టుబడిదారులు ఎప్పుడు కూడా సాధారణమైనటువంటి లాభం కంటే సాపేక్ష లాభం మీదనే ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. సాటి పెట్టుబడిదారుల కంటే తన సరుకులే ముందుగా అమ్ముకోవాలని, మిగతా వాళ్ళకంటే తనకే ఎక్కువ లాభాలు రావాలని వాళ్ళు ఆరాటపడుతుంటారు. ఈ సాపేక్ష అదనపు విలువ కోసం జరిగేటువంటి ప్రయత్నాలే పెట్టుబడిదారుల మధ్య నిరంతరం పోటీగా ఉంటాయి. వీళ్ళు పోటీలో ఉండడమే కాదు, పని కోసం కార్మికుల మధ్య కూడా పోటీ ఉండేట్టు చేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది పోటీ ఉత్పత్తి విధానం అని చెప్పి అనొచ్చు. సాపేక్ష అదనపు విలువని గుంజేందుకు పని దినంలోని అవసర కాలాన్ని తగ్గించి అదనపు కాలం పెంచి ఆ విధంగా అదనపు విలువ దోపిడీ చేసేందుకు కొత్త కొత్త పద్ధతులు అవలంబిస్తుంటారు.